ప్రశాంత్. హలో. 2 వెనిలా 1 7. ఎవరో మహేష్ అంటారా కాల్ చేశారు. మహేషా? ఎవరో అమ్ము అంటారా హాస్పిటల్లో సీరియస్గా ఉందంట, నీతో మాట్లాడుతా అన్నాడు. 1 మినిట్ లైన్లో ఉండమన్నాను, బట్ కాల్ కట్ అయిపోయింది. మీరు కాల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. ప్లేస్ అని చెప్పాడా? రెవెన్యూ పార్క్లో ఉన్నాడంటారా. ఇప్పటికీ నా కళ్ళ ముందు అదే సీన్ కనిపిస్తుందిరా. బా వదిలేరా, నువ్వు ఫీల్ అంటే ఒక మాట చెప్పనా, వాడు ఆ రోజు బైక్ మీద తీసుకెళ్ళింది నీ లవర్ని కాదురా, నీ దరిద్రాన్ని. నీ లైఫ్లోకి ఇంకో సూపర్ అమ్మాయి వస్తారా. అమ్మో నా వల్ల కాదే, రాలేను. ప్లీజ్ నా కోసం ఇదే లాస్ట్ ఇన్స్టిట్యూట్, అడిగేసి వెళ్ళిపోదాం. అమ్మో నా వల్ల కాదు, కానీ వాళ్ళని అడుగుదాం రా. ఇంక లైఫ్లో ఏ అమ్మాయితో నువ్వు మాట్లాడను రా. ఎక్స్క్యూజ్ మీ, మీరు బీడిపిఎస్ స్టూడెంట్సా? కొంచెం మల్టీమీడియా కోర్స్ డీటెయిల్స్ చెప్తారా? పైకి వెళ్ళి రిసెప్షన్లో అడగచ్చు కదా. రిసెప్షన్లో అడిగితే రిజర్వ్గా అన్ని ప్లస్ పాయింట్సే చెప్తారు, అదే బయట మీలాంటి వాళ్ళని అడిగితే ఓపెన్గా అన్నీ చెప్తారని. అది మ్యాటర్. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పటివరకు ఎవరు ఇంత క్లియర్గా చెప్పలేదు. రేపే వచ్చి జాయిన్ అవుతాను. బాయ్. మా ఇంట్లో అలా కాదు, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, నేను ఏది అడిగినా కాదనరు. హలో. ఓకే ఓకే, ఎప్పుడు వస్తున్నా. ఎవర్రా? అమ్మరా, ఇంటి దగ్గర ఏదో గొడవ ఉందంట, అర్జెంటుగా రమ్మంది. 10 అయితే వెళ్దాం. నువ్వెందుకురా, నేను అడమే వేస్ట్. మా సంగతి నీకు తెలుసుగా, చిన్న విషయాలు కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈజీ. రే నేను ప్రాబ్లం అయితే ఫోన్ చేయరా రే. జాగ్రత్త మామ. ఏంటి అడగగానే బైక్ ఇచ్చేసావు? వాళ్ళ హౌస్ నీకు తెలుసా? ఏంటి నవ్వుతున్నావు? వాడు నాకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్ అనుకున్నా? కాదు, 5 years బ్యాక్ నా కష్టం నాకు పరిచయం చేసిన ఫ్రెండ్. కష్టమా? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా వాడు నా క్లాస్మేట్. అప్పట్లో మా ఫ్యామిలీ బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండేది. సడన్గా డాడీకి హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి అర్జెంటుగా 10,000 పే చేయాల్సి వచ్చింది. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ మనీ ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని చూశారు. కానీ వీడొక్కడే ప్రాబ్లం నుంచి ఎలా తప్పించాలా అని చూశాడు. అందుకే తన చైన్ అమ్మేసి
అమ్మకి ఎక్కడో మిస్ అయిందని అబద్ధం చెప్పి 10 minutes కూడా థింక్ చేయకుండా 10,000 తీసుకొచ్చాడు. ఓ 10 అయింది, ఇంకా అమ్ము రాలేదేంట్రా? వస్తలే కానీ ఏంటి మధ్య ఇంట్రెస్ట్ పెడుతుంటానంటే? ఇంట్రెస్ట్ పెరగడానికి తను అప్పారా? అమ్ము షీఈ్ సో క్యూట్. ఏదో క్యాజువల్గా అడిగలేరా? చా, నువ్వు క్యాజువల్గా అడిగావో తను ఇంకా రాలేదని కంగారులో అడిగావో తెలుస్తుంది లేరా? అదిగా వస్తుంది చూడు. హే, ఎవరి క్యూట్ బాయ్? మా తమ్ముడు. ఏంటి లేట్? కాలేజ్లో లేట్ అయింది కానీ ఏంటి ఈరోజు క్లాస్కి రారా? ఇక్కడే ఉన్నారు. బుక్ ఫెస్టివల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫెస్టివల్స్కి వెళ్ళే ఫేసెసేనా మీవి? వాడలేదు బుక్స్ కోసం కాదులే. ఎక్కడికి వెళ్ళాం? మీ ఇద్దరేనా? మేమిద్దరమే. ఇక్కడ నుండి ముగ్గురం. ఇప్పటి వరకు టైంపాస్ కి ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని చూసాను, అవసరానికి వాట్సాప్ ఫ్రెండ్స్ ని చూసాను, కానీ మీలాంటి రియల్ ఫ్రెండ్స్ ని ఇప్పుడే చూస్తున్నాను. సో నౌ వీఆర్ వన్. తాగరా బాబు, కూలింగ్ పోతుంది. ఏంటి ఈరోజు డల్ గా ఉన్నావు? ఈరోజు వీడి ఎక్స్లో బర్త్డే, అది గుర్తొచ్చి ఫీల్ అయిపోతున్నాడు మార్నింగ్ నుంచి. రే, బ్రేకప్ అయినాడు బాధ ఎలా ఉంటుందో బార్లో బేరర్కే తెలుసు, మీకు ఎవరికి తెలీదు. నువ్వు డ్రింక్ చేస్తావా? లేదు, అప్పుడు ఆ బాధలో ఒకసారి తాగాల్సి వచ్చిందంటే. ఎలా చూసుకున్నారు అతన్ని, ఇక్కడ పెట్టి చూసుకున్నా, ఒక ప్రిన్సెస్ లాగా, ఒక ఏంజల్ లాగా. నన్ను అలా చూసుకుంటావా? నువ్వు బార్కి వెళ్లకుండా నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను. రే, నీ లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి వస్తుంది అన్న, చూసావా? వచ్చింది. చూశాను, చూస్తున్నాను, ఇకపై బాగా చూసుకుంటాను. నువ్వే ఏంటి ఇంత ఏం చేస్తున్నాం? ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. తన్నే అడుగు. హలో, ఏంట్రా? ఏం లేదురా, నైట్ 11కి మాట్లాడుకుందాం అని చెప్పాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయడం కుదరలేదు, అంతే, దానికే అలిగేసింది. ఓర్ని ఇంతేనా? నేను ఇంకా ఏదో అనుకున్నాను కదరా. ప్రమోషన్ వచ్చిందిగా, ఎన్ని కావాలే? ప్రమోషనా? ప్రొఫెషనల్లో ప్రమోషన్ వస్తే ప్రాఫిట్ వస్తుంది.
రిలేషన్లో ప్రమోషన్ వస్తే ఆనందంతో పాటు అలకలు ఆవేశాలు కామన్ రా. అది ఈ స్మైల్ మెయింటైన్ చేయండి ఇద్దరు. అరే పార్టీ మాత్రం ఎదిరిపోవాలి. పవర్ స్టార్ పవర్ ఏంటో పార్టీలో తెలియాలి. అరే నేను 6కి జాయిన్ అవుతా. ఏంటి పార్టీ అంటున్నావు, పవర్ స్టార్ అంటున్నావు? మహేష్ ఏడి? మహేష్ ఆల్రెడీ పార్టీ అరేంజ్మెంట్స్లో ఉన్నాడు. పద లాక్ చేసి వాక్ చేద్దాం. పార్టీ ఎందుకంటే మన అత్తారింటి దారేది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది కదా, అయితే మరి సెలబ్రేట్ చేసుకోవద్దా? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏంటి? ఎందుకు పవన్ అంటే అంత ఇష్టం మీకు? ఒకటా రెండా 1,00,000 రీజన్స్. తొలి ప్రేమతో తొలిసారిగా స్టార్ట్ అయిన ఇష్టం తమ్ముడితో తలకెక్కింది, బద్రీతో బాడీ అంతా ఎక్కేసింది. నెక్స్ట్ ఖుషి, గబ్బర్ సింగ్, ఆఖరికి అత్తారింటి దారేతో ఆకాశం అంత అయింది. చాలు బాబు చాలు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది నీ డైలాగ్స్ తో. అది ఉన్నోళ్ళకి కదా. హే నిన్ను. కూల్ 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 డ్రింక్ తీసుకొస్తా, పట్టుకో. ఇదిగోరా డ్రింక్. వద్దు. అదేంటి నువ్వు తెమ్మంటేనేగా తెచ్చింది. తెమ్మన్నా, బట్ ఇప్పుడు వద్దు. ఇదిగో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అను అంట, నిన్ను మర్చిపోలేకపోతుంది. తనకివ్వు వెళ్ళి. ఓయ్ తను మెసేజ్ చేస్తే నాదా తప్పు? పిచ్చా నీకేనా? అవును పిచ్చి కాబట్టే నిన్ను ప్రేమించాను. అమ్ము అమ్ము ఒకసారి ఆగు. అమ్ము ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. సరే రేపు బీచ్కి వెళ్దాం, ఇంట్లో ప్లాన్ చేసుకో. నేను రాను. ఏ? నువ్వు పిలిస్తే రావడానికి చాలా మంది ఉన్నారు కదా, ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను, వాళ్ళని తీసుకెళ్ళు. ఏ నేను ఎలా కనబడుతున్నాను నీకు? నా క్యారెక్టర్ అంత చీప్గా ఉంది. ఏమో నీకే తెలియాలి. చీ, నీతో మాట్లాడడం కూడా అనవసరం. మొన్న కూడా అంతే, తనేదో మెసేజ్ చేస్తే నేనేదో తప్పు చేసినట్టుగా పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ప్రశాంత్, అరే ప్రశాంత్, ఏమైందమ్ము నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇన్ని రోజులు ఎన్ని క్లాషెస్ అయినా నేను నీకే సపోర్ట్ చేశా, కానీ ఇప్పుడు నువ్వు చేసిన చాలా తప్పు. ఆయన ఎందుకు ఇలా హెరాస్ చేస్తున్నావు? నాకు వాడు వద్దురా. ఇప్పుడు కూడా అయినా 6 గంటలు ఫోన్ చేసి మాట్లాడేది, అలాంటిది అమ్ముకి ఏమిందిరా అందరికి ఫోన్ చేయలేదు? ఏమో నాకేం తెలిసి. హలో అమ్ము చెప్పరా? ఓకే. అమ్మునా? తనే 10 minutesలో వస్తా అంది. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నేనా? నువ్వే. నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సింది నేనే. నీకు ప్రాబ్లం అయ్యానంటే ఇక నీకు ఈ ప్రాబ్లం నీ లైఫ్లో రాను. థ్యాంక్స్. బ్రేకప్ అయిన తర్వాత అందరు చెప్పే ఆఖరి మాట ఏంటో తెలుసా? నీకు నాకన్నా బాగా చూసుకునే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు రావాలని. నేను అదే కోరుకుంటున్నా. నువ్వేమీ కోరుకోక్కర్లేదు, ఆల్రెడీ మహేష్ ఉన్నాడు. రే ఏంట్రీ? రే నేను కొంచెం బాధలో ఉంటేనే భరాయించలేను, నువ్వు ఈరోజు బ్రేకప్లో ఉన్న భారంగా తలదించుకున్నావంటే అర్థం చేసుకోలేంత అమాయకుడిని కాదురా. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ అవర్ మైండ్. చూద్దాం ఎంతకాలం దాస్తావు. వీడు పరికేసులకు ప్రాబ్లం వస్తే తన ప్రాణాలను ఇచ్చి సాల్వ్ చేసే టైప్. అలాంటి వాడికి తెల్లంగా ఎవరు వస్తారా అనుకున్నా.
నైస్ సెలెక్షన్ అని అంటానుకున్నావు కదా. నీ కళ్ళు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నా, నీ కన్నీరు నిజాయితీగా నిజం చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఆ నిజం కోసం నీ కోసం వెయిట్ చేస్తుంటాను. బై. ఇన్నాళ్ళు ఏమైపోయారా? ఎందుకు ఇలా చేసావు? ఆ రోజు నాకు వాడు వద్దురా. వాట్? అవును, కరెక్ట్గా చెప్పాలంటే నేనే వాడికొద్దు. ఏ మెంట్లా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏంటిది? నువ్వే చూడు. నిన్న మార్నింగే అనుకున్నాను రా, ఈ రోజు నుంచి ప్రశాంత్ ఎగొడవ పడొద్దని, హ్యాపీగా ఉందామని. కానీ ఆ గాడ్ ముందే అనుకున్నట్లున్నాడు మా ఇద్దరికి పడొద్దని. ఈ నిజం ప్రశాంత్ చెప్పనని, నేను చెప్పినట్లు చేస్తానని మాటిగు మహేష్. అమ్ము హెల్త్ ప్రాబ్లం గురించి నాకు తెలుసురా, కానీ నువ్వెందుకు చెప్పలేదు నాకు ఆ విషయం? మన ఫ్రెండ్షిప్ ప్రేమల కంటే ప్రామిస్లు ఎక్కువ అయిపోయినారా నీకు? అమ్మ విషయం తెలుసా? ఎలా? రే, మీ ఇద్దరు కాంటాక్ట్స్లో లేకపోయినా కారణం తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. మీ ఇంటికి వెళ్ళి ఆంటీని అడిగాను. ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట, హైదరాబాద్ వెళ్ళాడు, కాంటాక్ట్స్ వెళ్ళాడు అని. మీ ఫ్రెండ్స్ని అడిగాను, అక్కడ అదే సమాధానం. కానీ ఒకరోజు అనుకోకుండా అమ్ము తమ్ముడు అపోలో మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకెళ్తూ నన్ను చూసి కంగారు పడుతూ కనిపించాడు. చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా సెకండ్లో ఎస్కేప్ అయ్యాడు. రిటర్న్ వచ్చి మెడిసిన్ డీటెయిల్స్ మెడికల్ షాప్లో అడిగితే కానీ తెలియలేదు. చివరికి అమ్ము అంతరంగం అపోలో షాప్ వాడు చెప్తే కానీ తెలుసుకోలేని స్థితికి తీసుకొచ్చావురా. హలో, అవునా? అరే అమ్ము అవుట్ ఆఫ్ డేంజర్ రా. Devil is back.